హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికి ఇంద్ర స్వర ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు కదా. స్వర ఏంటంటే బాబీతో మాట్లాడుతుంది కదా, ఇంకా స్వరాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇంద్ర భోజనం చేయటానికని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ఆహా వడ్డిస్తుంది. వడ్డించే క్రమంలో ఇంద్రాకి పొరపోతూ ఉంటే భుజం మీద చేయి వేసి మరీ ఇంద్రాకి మంచినీళ్ళు తాపిస్తూ ఉంటుంది కదా. అప్పుడే స్వర చూసి ఆహా అని కోప్పడుతుంది కదా. ఇంకా నేను వచ్చాను, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఆహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంద్ర ఇదంతా గమనిస్తూ ఉంటాడనమాట. ఆహా నాతో క్లోజ్గా ఉంటే స్వరాకి కోపం వస్తుంది, స్వరాకి నా మీద ప్రేమ ఉంది, కానీ తను చూపించుకోవట్లేదు కదా. అందుకే ఆహా నాతో కొంచెము అలాగా భోజనం వడ్డిస్తుంది అని చెప్పేసి ఇంకా స్వరాకి కోపం వచ్చింది అనేసి ఇంకా ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడే ఫోన్ ఉంటే ఫోన్ ఆన్ చేసి ఇంకా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి స్టోరీ ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా అది వింటూ స్వర వైపు అలాగే చూస్తూ ఉంటే స్వర ఏమో ఇంద్ర వైపు చూస్తూ ఉంటే ఇలాగే ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా చేస్తూ ఉంటే అప్పుడే స్వర అలాగే చూస్తూ ఉంటే ఇంద్ర అంటూ ఉంటాడు, రేపు సికింద్రాబాద్కి వెళ్ళాలి మనము అనగానే ఎందుకంటే సికింద్రాబాద్కి దేనికి అనేసి స్వర అడుగుతుందన్నమాట ఇంద్రాని. అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు, అక్కడ చాలా ఫైల్స్ కంప్లైంట్ అవ్వలేదు కాబట్టి మనం వెళ్ళి చూడాలి, ఆ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అదంతా కూడా మనం చూసి రావాలి అనగానే సరే వెళ్దాం అని చెప్పేసి స్వర ఇంద్రతోటి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా బాబీ అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు. ఇంకా బాబీ వచ్చిన సంగతి స్వర చూసుకోదన్నమాట, ఇంద్ర చూస్తాడు బాబీని. ఆ బాబీ వాళ్ళిద్దరూ కూడా అలా మాట్లాడుకోవటము చక్కగా నవ్వుకోవటము అదంతా కూడా బాబీ చూస్తూ ఉండిపోతాడనమాట. ఇంకా ఇంద్ర అప్పుడే బాబీని చూసి ఏంటి బాబీ అక్కడే నిలబడిపోయావు రా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇంకా బాబీ కూడా అక్కడికి వస్తాడా, వచ్చి అలాగే చూస్తూ ఉండిపోతాడు వాళ్ళ అమ్మ వైపు ఇంద్ర వైపు. ఏంటి బాబీ అలాగే చూస్తూ ఉండిపోయావు, ఏమైనా మాట్లాడాలని వచ్చావా లేదంటే నిద్ర పట్టలేదా, రా బాబీ కూర్చో అనేసి అంటూ ఉంటే ఇంకా బాబీ అసలు ఏం పలకడనమాట. ఏంటి బాబీ కథలు చెప్పాలా, కథలు చెప్తే నిద్రపోతావా అని చెప్పేసి ఇంద్ర చాలా ప్రేమగా పలకరిస్తూ ఉంటాడనమాట. బాబీ సడన్గా స్వర దగ్గరికి వచ్చి స్వర బొగ్గు మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అమ్మ అని చెప్పేసి నువ్వు నాకు చాలా ఇష్టం అని చెప్పేసి బాబీ చెప్తూ ఉంటే స్వర ఒక్కసారిగా షాక్గా గురయ్యి ఏంటి బాబీ సడన్గా ముద్దు పెట్టి ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకా చక్కగా సంతోషంగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. బాబీ ఇంకా ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోతే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, బాబీ ఇలా సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి చక్కగా నవ్వుతూ ఉంటే ఇంకా అప్పుడు బాబీ ఒక డైలాగ్ అనేసి వెళ్తూ ఉంటాడనమాట. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నేను ఏది చేయడానికైనా రెడీగా ఉంటాను, నీ సంతోషమే నాకు ఇంపార్టెంట్ అని చెప్పేసి వెళ్తాడనమాట. ఆ మాట గుర్తు తెచ్చుకొని ఇంద్ర కూడా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా స్వర త్వరగా భోజనం చేసి త్వరగా పడుకోవాలి, ఎందుకంటే ఇంకా పొద్దున్నే మనం సికింద్రాబాద్ వెళ్ళాలి కదా అనేసి ఇంకా భోజనం చేయటం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు. ఇంకా బాబీ తను పడుకోవటానికి అని చెప్పేసి రూమ్కి వెళ్తూ ఒకసారి ఆలోచిస్తాడనమాట. కైలా టాబ్లెట్లు వేసుకోవాలి కదా, కైలాకి ఒకేలా టాబ్లెట్లు వేసుకోవాలని గుర్తున్నా కూడా కైలా వేసుకోదు, ఎందుకంటే కైలాకి టాబ్లెట్లు అంటే అస్సలు ఇష్టం లేదు కదా, కాబట్టి నేనే కైలాతోటి ఎలాగైనా టాబ్లెట్లు వేసుకునేటట్టుగా చెయ్యాలి, వాటర్ తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇంకా గ్లాస్ నిండా వాటర్ తీసుకొని కైలా రూమ్కి వెళ్తాడనమాట. ఎందుకంటే సన్నీ బాబీ కైలా ముగ్గురు కూడా ఒకే రూమ్లో పడుకుంటున్నారు కదా. ఇంకా బాబీ అలా వాటర్ తీసుకొని రూమ్లోకి వెళ్ళేలోపు సన్నీ కైలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంటారనమాట. ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉంటే బాబీ చూస్తూ అలాగే ఉండిపోతాడు. అప్పుడే కైలా బాబీని చూసి రా బాబీ ఏంటి వాటర్ తీసుకొని వచ్చావు, ఆల్రెడీ ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా అంటూ ఉంటే సరే కానీ కైలా నువ్వు టాబ్లెట్లు వేసుకున్నావా అనేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు కైలా చెప్తుంది, నేను వేసుకోలేదు బాబీ మర్చిపోయాను అనేసి అంటూ ఉంటే నువ్వు మర్చిపోతావని నాకు తెలుసు, నీకు టాబ్లెట్లు వేసుకోవటం అస్సలు నచ్చదు కదా, కాబట్టి నీకు నేను వాటర్ తీసుకొని వచ్చాను, ఇగో టాబ్లెట్లు కూడా ఇస్తాను అంటూ ఉంటే అప్పుడే సన్నీ అంటూ ఉంటాడు, ఏంటి నువ్వేమన్నా డాక్టర్వా ఏంటి, కైలా ఎప్పుడు ఏం టాబ్లెట్లు వేసుకోవాలి అదంతా నీకు తెలుసా ఏంటి, ఏ టాబ్లెట్లు పడితే ఆ టాబ్లెట్లు ఇస్తే ఎలా కుదురుతుంది అనేసి సన్నీ బాబీతో అంటూ ఉంటే అప్పుడు బాబీ అంటూ ఉంటాడు, కైలాకి ఒంట్లో బాగాలేదు కదా, ఒంట్లో బాగోపోతే డాక్టర్ గారు టాబ్లెట్లు ఇచ్చారు, ఆ టాబ్లెట్లు ఏంటి అనేది అమ్మ అంతా కూడా వివరంగా రాసింది, కాబట్టి ఏ టాబ్లెట్లు వేయాలి ఎప్పుడు వేయాలి అదంతా నాకు తెలుసు, కాబట్టి నేను కైలాకి టాబ్లెట్లు ఇస్తాను, కైలా వాటర్ పట్టుకో అని చెప్పేసి కైలాకి వాటర్ గ్లాస్ ఇచ్చి అక్కడే ఉన్నటువంటి టాబ్లెట్లు చూసి బాబీ చక్కగా కైలాకి టాబ్లెట్లు ఇస్తాడనమాట. ఇంకా బాబీ వెంటనే
ఇంకా కైలా తాగినటువంటి నీళ్ళ గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి ఇంకా పక్కకి వెళ్తాడు. అప్పుడే కైలాతోటి సన్నీ అంటూ ఉంటాడు, ఇదిగో టాబ్లెట్లు వేసుకోవాలి అని చెప్పేసి నాకు చెప్పొచ్చు కదా, అప్పుడు నీకు నేను టాబ్లెట్లు ఇచ్చేదాన్ని కదా, లేదు అంటే బాబీ టాబ్లెట్లు ఇస్తాను అంటే, లేదు నేను వేసుకుంటాను అని చెప్పొచ్చు కదా, ఎందుకు బాబీ ఇస్తే నువ్వు టాబ్లెట్లు వేసుకుంటున్నావు కైలా అని చెప్పేసి సన్నీ అడుగుతూ ఉంటే, అప్పుడు కైలా అంటూ ఉంటుందన్నమాట, చూడు సన్నీ, బాబీ నాకు బెస్ట్ ఫ్రెండు, అసలు చెప్పాలి అంటే స్వరమ్మ పరిచయం అవ్వకముందు కూడా బాబీ నాకు బెస్ట్ ఫ్రెండు. సన్నీ అడుగుతూ ఉంటాడు, నేను కాదా నీకు బెస్ట్ ఫ్రెండు అంటే, నువ్వు బెస్ట్ ఫ్రెండ్వే, కాకపోతే బాబీ అంత కాదు, బాబీ తర్వాతే నాకు ఎవరైనా సరే, బాబీ తర్వాతే అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంకా సన్నీ కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే బాబీ అటు రాగానే అంటూ ఉంటాడు, బాబీ అనగానే, ఇదిగో నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు, నువ్వు కూడా నాతో మాట్లాడమాకు, నేను నా పని నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో, అంతేగాని మాట్లాడితేనే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి బాబీ తీసుకొచ్చుకున్నటువంటి చాప దిండు దుపటి ఉంటాయి కదా, బాబీ ఆ మంచం పక్కనే చక్కగా చాప వేసుకుని పడుకోవటానికి అని చెప్పేసి పక్క వేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే బాబీ చెప్తూ ఉంటాడు, సన్నీ ఇదిగో చెప్తున్నాను, నువ్వు నాతో మాట్లాడద్దు, నేను నీతో మాట్లాడను, ఎందుకంటే నువ్వు నాతో మాట్లాడినప్పుడల్లా గొడవ పెట్టుకుంటున్నావు, నేను ఎవరితోటి గొడవ పెట్టుకోవాల్సిన అవసరము లేదు అని చెప్పేసి మా అమ్మతో చెప్పాను, కాబట్టి నువ్వు నాకు ఫ్రెండ్వి కాదు, నేను నీకు ఫ్రెండ్ని కాదు అని చెప్పేసి బాబీ చెప్పగానే సన్నీ కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట. ఇంక ఇలాగే అందరూ కూడా హ్యాపీగా పడుకుండిపోతారు, ఒకరి మీద ఒకరికి పడదు కదా, బాబీ మటుకు ఏమీ పలకకుండా ఇంకా కింద వేసుకున్నటువంటి చాప మీద నిద్రపోతాడు. ఇంకా అప్పుడే కైలా అంటూ ఉంటుంది, బాబీ నీతో అసలు గొడవ పెట్టుకోవాలని చూడట్లేదు కదా సన్నీ, మరి నువ్వెందుకు బాబీతో గొడవ పెట్టుకోవాలని ఊరికిని బాబీ గారిని అన్ని రకాల మాటలు అంటున్నావు, చెప్పు, బాబీ అసలు నోరెత్తి నేను ఒక మాట కూడా మాట్లాడలేదు కదా అని చెప్పేసి కైలా గట్టిగానే సన్నీకి జవాబు చెప్తూ ఉంటే ఇంకా బాబీ మటుకు అదేం పట్టించుకోకుండా హాయిగా పడుకుండిపోతాడనమాట. ఇది ఇంక ఇలా జరుగుతూ ఉంటే ఇంకా ఈ రూమ్లో వచ్చేసేపాటికి ఇంకా స్వర వస్తుందన్నమాట ఇంద్ర రూమ్కి. ఇంద్ర అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా స్వరాన్ని చూసి, ఏంటి స్వర ఇలా వచ్చావు అనగానే, గుడ్ నైట్ చెప్దామని వచ్చాను, ఏంటి ఇంకా మీరు పడుకోలేదా, రేపొద్దున సికింద్రాబాద్ వెళ్ళాలి అన్నారు కదా, మీరు పడుకునేది ఎప్పుడు, రేపొద్దున్నే లేసేది ఎప్పుడు అనగానే ఇంకా అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు, నువ్వు కూడా పడుకోలేదు కదా స్వర, నువ్వు కూడా పొద్దున్నే లేచి నాతో పాటు రావాలి కదా, మరి నువ్వెందుకు పడుకోలేదు అంటూ ఉంటే, మీకు గుడ్ నైట్ చెప్దామని ఇటు వచ్చాను, సరే గుడ్ నైట్ అని చెప్పేసి చెప్పబోయి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు, స్వర నీతో కాసేపు మాట్లాడాలి అనగానే, చెప్పండి అనేసి స్వర అంటుందన్నమాట. అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు, మన ఇద్దరం భార్య భర్తలం కదా, కాబట్టి మన ఇద్దరం ఒక రూమ్లోనే పడుకుందాం, మనకిను పిల్లలకి మధ్య చాలా భవిష్యత్తు ఉంది, మనకంటే కూడా వాళ్ళ భవిష్యత్తే కదా మనకి ముఖ్యం, వాళ్ళు కూడా చక్కగా కలిసి ఉండాలి అంటే ముందు మనం కలిసి ఉంటేనే కదా వాళ్ళు కలిసి ఉండేది, కాబట్టి ఒకే రూమ్లో పడుకుందాం, ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో స్వర అనగానే ఇంకా స్వరాకి కూడా అంతా అర్థమవుతుంది. ఇంద్ర చక్కగా అర్థమయ్యే విధంగా చెప్తాడు కదా. అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు, స్వర ఈ రూమ్లోనే పడుకో, నువ్వు మంచం మీద పడుకో, నేను కింద పడుకుంటాను అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి చాప దిండు దుపటి తీసుకొని వస్తూ ఉంటే అప్పుడే స్వర అంటూ ఉంటుంది, మీరెందుకండి కింద పడుకునేది, నేనే కింద పడుకుంటాను అని చెప్పేసి ఇంద్ర చేతిలో ఉన్నటువంటి ఆ దిండు దుపటి అన్నీ కింద పక్క వేసుకొని పడుకొని ఉంటుంది. స్వర ఇంద్ర వైపు చూస్తూ ఉంటాడు, ఇంద్ర స్వర వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు నిద్రపోకుండా అలాగే చూసుకుంటూ ఉంటే స్వర అంటుందన్నమాట, అప్పుడు ఇంక చూసింది చాలులేండి, పడుకోండి, పొద్దున్నే లెగాలి కదా అనేసి అనగానే ఇంకా ఇంద్ర కూడా సరే నువ్వు కూడా పడుకో అనేసి స్వర ఇంద్ర ఇద్దరు పడుకుంటారనమాట. ఇంకా ఈలోపే ఆహాకి ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడుకుంటూ తన బెడ్రూమ్లో నుంచి బయటకు వస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చి ఫోన్ మాట్లాడి అంతా అయిపోయిన తర్వాత, నేను ఇలా ఇల్లు ప్రశాంతంగా ఉంటే ఎలా కుదురుతుంది, నేను ఇలా మెల్లగా ఉంటే ఇంద్ర సార్కి ఎప్పుడు దగ్గర అవుతాను, ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి, ఎందుకంటే స్వర ఇంద్ర వేరువేరు రూముల్లో పడుకుంటున్నారు, వాళ్ళు పేరుకే భార్యాభర్తలు కానీ వాళ్ళు భార్యాభర్తల్లా ఉండట్లేదు కదా, కాబట్టి ఇది నాకు మంచి అవకాశం వాళ్ళిద్దరిని విడదీయటానికి, ఇంకా అలాగే నాతో ఇంద్ర ఉండేటట్టుగా చేసుకోవటానికి, ఎలాగైనా సరే ఇంద్ర రూమ్లోకి వెళ్ళిపోయి ఇంద్ర నన్ను ఇలా చేశాడు కాబట్టి ఇంద్ర నా జీవితం నాశనం చేశాడు, ఇంద్రనే నా జీవితాన్ని నిలబెట్టాలి అని చెప్పేసి ఇంద్రాన్ని ఎలాగైనా సరే నేను దక్కించుకునేటట్టుగా చెయ్యాలి, నా ప్లాన్ సూపర్గా ఉంది కదా, ఇంకా ఎందుకు ఆలోచించడం, ఫాలో చేసేద్దాం అని చెప్పేసి ఇంకా పిల్లల రూమ్ దగ్గరికి వెళ్తుందన్నమాట. ఆ పిల్లల రూమ్లో ఎక్కడ స్వర కనపడదు. ఓహో స్వర ఇక్కడ పడుకోవట్లేదా, తన రూమ్లో తను పడుకుంటుందా అనేసి స్వర రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. ఆహా చూసిన ప్లేస్లో స్వర ఉండదన్నమాట. ఇదేంటి స్వర పిల్లల రూమ్లో లేదు, తన రూమ్లో లేదు అంటే ఇంద్ర సార్ రూమ్లో పడుకుందా ఏంటి అనేసి గబగబా
గబగబా గబగబా ఇంద్ర రూమ్కి వెళ్తుంది. వెళ్ళి ఇంద్ర ఎప్పుడు రూమ్కి లాక్ వేసుకోడు కదా, కాబట్టి మెల్లగా డోర్ తీసి చూద్దాం అని చెప్పేసి తలుపు తీయబోతూ ఉంటే తలుపు లాక్ వేసుకొని ఉంటారన్నమాట. ఇంకా ఏంటి వీళ్ళిద్దరు లాక్ వేసుకున్నారు అంటే వీళ్ళిద్దరు ఫిజికల్గా ఒకటైపోతున్నారా, వీళ్ళు భార్యాభర్తల్లాగే ఉంటున్నారా, జనాలకు అలా నటిస్తున్నారా భార్యాభర్తలుగా లేనట్టుగా, ఏంటి అసలు వీళ్ళు ఇంత దగ్గర ఎప్పుడు అవుతున్నారు అని చెప్పేసి ఆహా ఇంకా తల బాదుకుంటూ ఉంటుందన్నమాట. ఒక్కసారి వీళ్ళిద్దరు దగ్గర అయ్యారంటే వీళ్ళిద్దరిని విడదీయటం ఎవరి వల్ల కాదు, కాబట్టి వీళ్ళు కలిసే విధంగా ఉండకూడదు అని చెప్పేసి చాలా చాలా ఆలోచిస్తూ వీళ్ళిద్దరిని విడగొట్టడానికి బాబీ అనే ఒక మంత్రం ఉంది కదా, ఆ బాబీ కానీ ప్రయోగించాలి వీళ్ళిద్దరి మీదకి, అప్పుడు కానీ వీళ్ళిద్దరూ దూరం అవ్వాలి, నేను ఇంద్ర దగ్గర అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకిక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా పొద్దున్నే అందరూ స్కూల్కి వెళ్ళే టైం కదా, ఇంకా బాబీ రెడీ అవుతుంటాడు. ఇంకా కైలానేమో చక్కగా స్వర రెడీ చేస్తుందన్నమాట. ఇంకా స్వర రెడీ చేసేసిన తర్వాత ఇంకా అప్పుడే వస్తాడు సన్నీ అక్కడికి. అమ్మ నన్ను కూడా కొంచెం రెడీ చేయవా, నాకు ఈ బటన్స్ పెట్టుకోవటం రాదు అనేసి అంటూ ఉంటే అప్పుడే కైలాని చూసి స్వర అంటూ ఉంటుందన్నమాట. కైలా ఒంట్లో బాగోలేదు కదా, ఇప్పుడిప్పుడే కదా కొంచెం కోలుకుంటున్నాం, ఇప్పుడు స్కూల్కి వెళ్ళటం అవసరమా, ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు కైలా చెప్తూ ఉంటుంది, సన్నీ బాబీ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతారు, మీ ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, నాకు ఇంట్లో బోరు కొడుతుంది కైలా మేడం, కాబట్టి నేను కూడా స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటే నీ ఇష్టం కైలా, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పేసి ఇంకా సన్నీ అడిగాడు కదా బటన్స్ పెట్టమని చెప్పేసి అని ఇంకా సన్నీకి కూడా బటన్స్ అయి పెడుతూ స్వరమ్మ అలాగే పనిలో నిమగ్నమైపోతుందన్నమాట. ఇంకా హాల్లో వచ్చేసేపటికి బాబీ తనకు తానే రెడీ అవుతూ ఉంటాడు. అప్పుడే ఇంద్ర అక్కడికి వస్తాడనమాట. వచ్చి ఏంటి బాబీ నువ్వు ఒక్కడివి రెడీ అవుతున్నావు, మీ అమ్మ నిన్ను రెడీ చేయలేదా అంటూ ఉంటే స్కూల్కి టైం అవుతుంది, కైలాకు కూడా ఒంట్లో బాగోలేదు కదా, కాబట్టి కైలా పనులు కూడా అమ్మ కొన్ని చేయాల్సి వస్తుంది, అందరినీ ఒక్కసారి రెడీ చేయాలి అంటే ఇంకా కుదరదు కదా ఇంద్ర, అందుకే నేను రెడీ అవుతున్నాను అనేసి ఇంకా తను రెడీ అవుతూ ఉంటే ఉండు నేను రెడీ చేస్తా అనేసి బాబీని ఇంద్ర రెడీ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంద్ర సన్నీ వైపు చూసి ఏంటి సన్నీ నువ్వు రెడీ అవ్వచ్చు కదా, ఎందుకు స్వరమ్మని అంత ఇబ్బంది పెడుతున్నావు అనేసి అనగానే స్వరమ్మని నేనేం ఇబ్బంది పెట్టలేదు నాన్న, నాకు బటన్స్ పెట్టుకోవటం రాదు కదా, వాడంటే అన్నీ వచ్చు వాడి బాబీ గాడికి, అందుకే వాడు రెడీ అవుతున్నాడు, నాకు ఈ బటన్స్ పెట్టుకోవటం రాదు అనేసి స్వరమ్మ దగ్గర పెట్టించుకుంటున్నాను అనేసి గట్టిగా జవాబు చెప్తాడనమాట. అప్పుడు ఇంద్ర అంటూ ఉంటాడు, ఎందుకు నేను అడిగింది ఒక ప్రశ్నకి అంత గట్టిగా అరిసి జవాబు చెప్తున్నావు, నువ్వు చాలా బ్యాడ్గా తయారవుతున్నావు సన్నీ, నువ్వు మంచిగా మారటానికి ట్రై చేయి, ఎందుకు ఇలా బిహేవియర్ చేస్తున్నావు అని చెప్పేసి కోపడుతూ ఉంటాడనమాట. ఇదంతా కూడా అక్కడే ఉన్నటువంటి అలాగే వచ్చేసేపాటికి ఆ బ్యాచ్ అంతా ఉంటారు కదా, అందరూ అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఇంద్ర ఎప్పుడూ లేనిది సన్నీ మీద ఇలా కోపడుతున్నాడు, నెమ్మదిగా స్వర ఇంద్రాన్ని కూడా మార్చేస్తుందా, బాబీ మీద ప్రేమను చూపిస్తున్నాడు కానీ సన్నీ మీద ప్రేమను చూపించట్లేదు అని చెప్పేసి ఆ బ్యాచ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా సన్నీ కోపంతో స్వరమ్మ చేపిస్తూ ఉంటే రెడీ అయిపోతాడు. బాబీ రెడీ అవుతాడు, ఇంద్ర కూడా కొంచెం హెల్ప్ చేస్తాడనమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి స్కూల్కు బయలుదేరాలి, వీళ్ళని స్కూల్లో డ్రాప్ చేసేసి మన ఇద్దరం సికింద్రాబాద్ బ్రాంచ్కి వెళ్దాము అని చెప్పేసి స్వరం మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకెక్కడ ఇలా సీన్ జరుగుతూ ఉంటుంది. అందరూ బయలుదేరి అప్పుడే కారు దగ్గరికి వస్తారు. తీరా చూసేపాటికి కారు పంచర్ అనమాట. ఇంకా ఈరోజు సీన్ ఇలా జరిగింది, రేపు ఏం జరగబోతుంది ఏంటి అనేది రేపు చూద్దాం. అంతవరకు కూడా అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే దాంట్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.